లేకుండా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ చేస్తూ ఉన్నారు. మీరు చేసిన పర్ఫార్మెన్స్లన్నిటికీ రివర్స్ పర్ఫార్మెన్స్ త్వరలో ఎలక్షన్స్ తర్వాత ప్రజలుగా అందరూ చూస్తారు. మీరు చేసినటువంటి అవినీతి కావచ్చు, మీరు చేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టదు. నారా చంద్రబాబు నాయుడు గారు అస్సలు వదిలిపెట్టదు. ఆయన నియోజకవర్గంలో జరిగినటువంటి ప్రతి ఒక్క అంశం మీద, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద జరిగిన దాడుల మీద, ప్రతి ఒక్క దాని మీద సమగ్రమైన విచారణ ఉంటుంది. చట్టబద్ధంగా ప్రతి ఒక్కరికి శిక్ష పడేంత వరకు ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఇట్లాంటివి మానుకొని ప్రజాస్వామ్యబద్ధంగా మీరు నిజంగా మంచి చేసి ఉంటే దండం పెట్టి ఓటు అడగండి, తప్పే లేదు. ప్రజలు నిర్ణయిస్తారు ఏదైనా సరే. అలా కాకుండా ఇలాంటి జబర్దస్త్ షోలు చేసి మీరు ప్రజల్లో అబాసు పాలు కావద్దని మీకు ఒక సలహా సూచనలు చేస్తూ ఉన్నాం. కుప్పం నియోజకవర్గంలో మీరు ఎన్ని పిల్లి మొక్కలు వేసినా చంద్రబాబు నాయుడు గారు 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలవటం ఖాయం. అది భారత్కి తెలుసు, అలాగే మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి తెలుసు, అలాగే మున్సిపల్ చైర్మన్ సుధీర్ గారికి తెలుసు, రెస్కో చైర్మన్ సెంధిల్ గారికి తెలుసు, అందరికీ తెలుసు గౌరవ ఎమ్మెల్సీ భరత్ గారు గెలవరని. అయినా కూడా పక్కన నుంచి అందరూ గెలుస్తున్నాం అని చెప్పనేసి అందరూ చప్పడతారు. వెనక్కి వచ్చి వాళ్ళు ఇస్తున్నారంట ఇతను ఎప్పుడు గెలవాలని చెప్పనేసి అని. పాపం భరత్ చూస్తే నాకు కొంచెం ఒక పక్క జాలి కూడా వేస్తుంది. చుట్టూ ఉండేవాళ్ళే వెనక్కి వచ్చి ముందు నడుస్తుంది, ఏమీ చేయకుండానే సున్న వేసేసి ఆ పైన ఒక ఫెన్సింగ్ తీసుకొచ్చి పెట్టేసి ఓపెనింగ్ అని పెట్టేశారు. ఇంకా ఇంతకన్నా నిన్న మళ్ళీ ఓపెనింగ్ కూడా మంత్రి గారి మనవడు చేశారు. ప్రోటోకాల్లో చంద్రబాబు నాయుడు గారి పేరు వేయటం, ఎక్కడ వేయాలో వేయటం తెలియదు, కానీ అధికారులు కానీ వాళ్ళందరికీ మంత్రి గారి మనవడి చేత మాత్రం రిబ్బన్ కటింగ్ చేయటం చేయొచ్చు. ఇంకా ఆయనకి ఏ ప్రోటోకాల్ ఉందో నాకు తెలియదు. ఇంకా ఆయనకి మంత్రి గారి కన్నా పెద్ద ప్రోటోకాల్ ఉందేమో అబ్బాయికి, ఆ బాబు చంద్రబాబుకి మాకు తెలియదు. ఏదో వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్ లాగో లేకపోతే వాళ్ళ ఇంటికి సంబంధించిన ఏదైనా కంపెనీని ఓపెన్ చేయించుకున్నట్టు వాళ్ళ మనవడి గారి చేత ఓపెన్ చేయించారు. అంటే ఇదేదో ప్రజాస్వామ్యం, ఒక సిస్టము అనే దానికి గౌరవం లేకుండా ఇష్టారాజ్యంగా చేసుకుంటూ వెళ్తున్నారు. మీరు చేసేటటువంటి అన్నిటిని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అదేమంటే అభివృద్ధి కుప్పం అభివృద్ధి చేసామని చెప్తున్నాం. మేము చెప్తున్నాం ఏం అభివృద్ధి చేశారు? మీరు మీకు సవాల్ విసురుతున్నా 60 కోట్లు ముఖ్యమంత్రి గారు 1.5 సంవత్సరం క్రితం కుప్పం 66 కోట్లు డెవలప్మెంట్ కోసం రిలీజ్ చేశారని చెప్పారు. 66 కోట్లు 1.5 సంవత్సరంలో మీరు ఖర్చు పెట్టారా? ఖర్చు పెట్టుంటే శ్వేతపత్రం రిలీజ్ చేయండి, అప్పుడు ఒప్పుకుంటాం మేము నిజంగా మీరు ఏదైనా చేశారని చెప్పేసి. మేము వేసిన డ్రైనేజీలు పగలగొట్టి అవి సగం కట్టి మనం కలిసి వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకోవడాన్ని ప్రజలు కూడా హర్షిస్తూ ఉన్నారు. ఈ దుర్మార్గమైన పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ని విముక్తి చేయాలన్నా కూడా ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కొత్త అవసరమని ప్రజలు కూడా భావిస్తున్నారు. నిన్న మేదరమెట్లో ముఖ్యమంత్రి గారు మేదరమెట్లో జరిగిన సభలో, సిద్ధం సభలో, అంటే అబద్ధాలను కూడా ఎంత కాన్ఫిడెన్స్గా చెప్పచ్చో ముఖ్యమంత్రి గారిని చూసి నేర్చుకోవచ్చు. అంటే అది అబద్ధం అని ఆయన మనసుకు తెలుసు, ఆయనతో పాటు వేదిక మీద కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు, ముందు కూర్చున్న వాళ్ళలో చాలామందికి తెలుసు. ఇంకెవరో కొంచెం మంది అమాయకులు పాపం ఎవరన్నా తెలియకపోవచ్చు, కానీ ఆ సభకు వచ్చిన జనాలకు కూడా ముఖ్యమంత్రి గారు అవాస్తవాలు చెప్తున్నారనే తెలుసు. అసలు మద్యం నిషేధించి ఓటు అడుగుతానని చెప్పిన వ్యక్తి, మద్యపాన నిషేధం చేసి 2024 ఎలక్షన్కి ఓటు అడుగుతానన్న వ్యక్తి మద్యం ఆదాయం ద్వారా రాష్ట్రాన్ని నడపడం, అలాగే 25 సంవత్సరాలకి మద్యం మీద వచ్చేటటువంటి ఆదాయాన్ని చూపించి 20,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకురావటం, ఇవన్నీ చూస్తే ఇంతకన్నా దారుణమైన పనులు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేసి ఉందనిపిస్తూ ఉంది. అదీగాక సరే, ఆ మద్యం 12 నకిలీ కంపెనీలు
బినామీ కంపెనీలు పెట్టి అతి తక్కువ అంటే విషం తాగినంత అంత సమానం ఆ స్పిరిట్ని. ఒక అంశం, చంద్రబాబు నాయుడు గారు పేదలకి పట్టెడు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో 5 రూపాయలకే టిఫిన్ కావచ్చు, అన్నం కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్నా క్యాంటీన్ ద్వారా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటినీ మూసేసి కొన్ని సచివాలయాల కింద మార్చారు, కొన్ని పడగొట్టారు, కొన్ని అట్లా వదిలేశారు వాడకుండా. కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ప్రారంభం చేయడానికి వస్తే పేదవాడికి పట్టెడు అన్నం పెట్టేటటువంటి అన్నా క్యాంటీన్ కూడా ఏ విధంగా ధ్వంసం చేశారో కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ కూడా చూశారు. అయినా కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కడ తగ్గకుండా ఇక్కడ గత 600 రోజులుగా అన్నదాన కార్యక్రమం అనేది అన్నా క్యాంటీన్ రోజు చేయటం జరుగుతూ వస్తూ ఉంది. సో దాంట్లో రమారమి రోజుకి 500 మంది పేదలు అన్నం తింటున్నారు. అలాగే నారా భువనేశ్వర్ గారు 3 మండలాల్లో 3 అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభించడం జరిగింది. అక్కడ కూడా 250 నుంచి 300 మధ్య ప్రతిరోజు గుడిపల్లి, శాంతిపురం, రామకుప్పం మండలాల్లో భోజనం చేస్తూ ఉన్నారు. వీళ్ళు నిజంగా అంత ప్రేమ ఉంటే తర్వాత రాజన్న క్యాంటీన్ స్టార్ట్ చేశారు. ఎందుకు మీరు ముందు స్టార్ట్ చేయలేదు? ఇప్పుడు 2 క్యాంటీన్లు రన్ చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు మళ్ళీ నిన్న హడావుడిగా ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అన్నా క్యాంటీన్ అని చెప్పేసి 2019కి ముందు ఉందో దానికి గబగబా రంగులేసి అక్కడ అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పాలి అని చేశారు. మీకు 1% కూడా చిత్తశుద్ధి లేదు. ఉదిక్కమంటే బడుగు బలహీన వర్గాలని చెప్పనేసి మీడియాలో మాట్లాడేంత పొడుగును కనిపిస్తే వాళ్ళకి నిజంగా పట్టేడు అన్నం పెట్టాలన్న ఆలోచన లేదు. ఏదైనా సరే కాపీ చేయటమే మీ జీవితం అయిపోయింది. తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గంలో ఒకటి స్టార్ట్ చేయగానే ఎమ్మటే మీరు దాన్ని చూసి కాపీ కొట్టరు. కనకదాస విగ్రహం, కురుబ కమ్యూనిటీ సంబంధించి కనకదాస విగ్రహం మేము అనౌన్స్ చేసాం, కనకదాస జయంతి చేసి. ఈ 4.5 సంవత్సరాలు మీకు గుర్తు రాలేదు కదా. కురుబ బిల్డింగ్ అట్లాగే ఉంది, మొండి గోడలతోటి, కనీసం విగ్రహం పెట్టాలని గుర్తులేదు. తెలుగుదేశం పార్టీ చేస్తానని అనౌన్స్ చేయగానే అప్పటికప్పుడు హడావుడికి తీసుకొచ్చి ఏదో విగ్రహం తూతూ మాత్రంగా అక్కడ పెట్టేశారు. ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో మీకు చిత్తశుద్ధి లేకుండా అన్నా క్యాంటీన్ విషయం అయితేనే ఏ విషయాలైనా మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము చేసే ప్రతి పని సిన్సియర్గా, పర్ఫెక్ట్గా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నాం. మీరు చిత్తశుద్ధి లేదు కాబట్టి మేము సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.